లాగా చూస్తూ కూర్చోం కదా. కాదు వెంకటరెడ్డి గారు, మీకు ఈ రోజు అధికారంలో ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా చేస్తారు. కాదు వెంకటరెడ్డి గారు, మీకు టైం రావడం ఏంటండి? మీకు ఆల్రెడీ టైం వచ్చే కదా వెళ్ళిపోయింది. ఏ టైం వచ్చి? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఉమేష్ చంద్ర గారు ఉన్నారు లైవ్ లో. ఉమేష్ చంద్ర గారు, సారీ నేను లైవ్ లో ఉన్నాను, నాకు చిన్న టెక్నికల్ అంశం కొన్ని సెక్షన్ల మీద కావాలి ప్లీజ్. ఓకే ఓకే, ఏం లేదండి పోషాని, థ్యాంక్ యూ, అందుకనే చేశాడు ఆల్ ఆఫ్ సడన్. ఏం లేదు, పోషాని కృష్ణమురళి గారు అరెస్ట్ మీరు చూసే ఉంటారు. ఆయన మీద పెట్టిన సెక్షన్లో 196, 353(2), 111 రెడ్ విత్ 3/5 కింద కేసులు నమోదు. ఇవి ఏ సెక్షన్ల కింద వస్తాయి? దీనికి పడే శిక్షలు ఏంటి సార్? 196 అనేదండి సెక్షన్. ఒక ఇద్దరు ఇంతకుముందు ఇది 153A ఉండేది అనమాట మన ఐపీసీలో. కొన్ని మతాల మధ్య గానీ, గ్రూపుల మధ్య గానీ, లేదా కొన్ని దీని మధ్య వినపడుతుందండి. వినపడుతుంది. కొన్ని ఏదైతే ఒక మంచి వాతావరణం ఉన్నదో ఆ మంచి వాతావరణాన్ని చెడగొట్టే విధంగా సో స్పీచ్లు ఇవ్వటాన్ని మనం ఆ సెక్షన్ కింద తీస్తాం అనమాట. ఇది 196 కింద. ఓకే. సో అంటే ఒక ఇద్దరు మధ్యన గానీ, లేదా ఇద్దరు కులాల మధ్య గానీ, లేదా రెండు మతాల మధ్య గానీ, లేదా రెండు కమ్యూనిటీస్ మధ్య గానీ, లేదా ఒక లాంగ్వేజ్ బేసిస్ మీద గానీ ఇలా చేసినప్పుడు ఏంటంటే దాన్ని మనం ఈ 196 కిందకి తీసుకొని వస్తాం వర్మ గారు. సో దాని బేసికలీ ఇంతకుముందు ఇది మనకి ఐపీసీలో 153A కింద ఉండేది అనమాట. సో 153A కాస్త ఇప్పుడు దీనిని మా కొత్త చట్టంలో 196 కింద పెట్టడం జరిగింది. సో దాని స్వరూపం అయితే అదే సేమ్ మోరల్లెస్. ఎవరన్నా వాళ్ళ మాటల ద్వారా కానీ, లేదా వాళ్ళ చేష్టల ద్వారా కానీ ఒక కైండ్ ఆఫ్ ఒక మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా మాట్లాడే వాళ్ళ దాన్ని 196 కిందకి తీసుకొని వస్తారు. దీనికి శిక్ష ఎంత కాలం ఉంటుందండి? దీని శిక్ష 3 సంవత్సరాలు అండి. 3 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ సార్. ఇంకోటి 352 అన్నారు కదా మీరు. 353(2). 353(2). ఎవరైనా ఒక తప్పుడు సమాచారాన్ని, లేదా ఒక రూమర్ ని, లేదా ఒక న్యూస్ ఏదైతే ఒక అలార్మింగ్ న్యూస్ అంటే ఒక భయోందనకరమైన సందర్భం ఉన్న న్యూస్ ని వాళ్ళు పబ్లిష్ చేసినా, లేదా దాన్ని వాళ్ళు మాట్లాడినా, లేదా దాన్ని సర్క్యులేట్ చేసినా, సో వాళ్ళు దాని 353(2) కింద వాళ్ళని 353 అండి. అదే 353(2). 353 క్లాస్ 2 కింద. సో దీన్ని చదివించే ప్రయత్నం చేస్తాను ఇంగ్లీష్ లో. హూవర్ మేక్స్, పబ్లిషర్స్ ఆర్ సర్క్యులేట్స్ ఎనీ స్టేట్మెంట్ ఆర్ రిపోర్ట్ containing false information, rumor or alarming news, including through electronic means, with intent to create or promote, or which is likely to create or promote on grounds of religion, race, place of birth, residence, language, caste or community, or on any other ground whatsoever, feelings of enmity, hatred or ill will between different religions, racial అంటే ఇట్లాగా ఇద్దరి కులాల మధ్య కానీ, మతాల మధ్య సేమ్ మోరార్లెస్ అదే కాదు. ఇందులో ఏంటంటే వారు పబ్లిష్ చేసినా, లేదా వాళ్ళు మీడియా రూపంలో మాట్లాడినా దానికి సంబంధించి 353(2) వస్తుందండి. ఓకే. సో బేసిక్ ఏంటంటే ఈ సెక్షన్స్ మామూలుగా అయితే 7 years కన్నా తక్కువేనండి. కథ ఏంటంటే 41 ఇప్పుడు వచ్చిన ప్రథమ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అంటుంది కూడా ఏంటంటే సెక్షన్ 35(3) సిఆర్పిసి, 35(3) బిఎన్ఎస్ఎస్. ఇంతకుముందు మనకు 41 years సిఆర్పిసి నోటీస్ అనేవాళ్ళు. ఆ నోటీస్ ఎందుకు ఇష్యూ చేయలేదు, ఎందుకు ఇవ్వలేదు అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అది ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి మీద మల్టిపుల్ పోలీస్ స్టేషన్ లో, మల్టిపుల్ జ్యూరిస్డిక్షన్స్ లో మల్టిపుల్ కేసెస్ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి 41A సిఆర్పిసి నోటీస్ గానీ, లేదా ఇప్పుడు 35(3) కింద 35 క్లాస్ 3 బిఎన్ఎస్ఎస్ నోటీస్ కింద కానీ నోటీస్ ఇవ్వాలా వద్దా అనేది పోలీస్ వారి డిస్క్రిషన్. ఓకే, ఇవ్వాలని లేదు రూల్లో అంటే రూల్లో ఇవ్వాలని లేదు. మల్టిపుల్ కేసులు కనుక ఉంటే అతని మీద, వేరే కేసుల్లో కూడా అతని మీద ఇట్లానే 41 వేరే కేసులు కూడా ఇలా ఈ విధంగా వేరే పోలీస్ స్టేషన్ లో నమోదైనప్పుడు అంటే అతను ఇంకా అతన్ని కనుక బయట పెడితే, ఇంకా అతను లోపల పెట్టకుండా బయట పెడితే ఇంకా ఇలాంటివి జరుగుతాయి ఫ్యూచర్ లో కూడా. ఇతను చేస్తారని డౌట్ ఉన్నప్పుడు పోలీస్ వారు వాళ్ళ కస్టడీకి తీసుకోవచ్చు. ఓకే, ఈ 353 కూడా ఎన్ని సంవత్సరాలు అండి? అది 3 5 అండి? 5 years అండి. 353 కూడా మన 2 years అండి, 7 years లోపలే. ఓకే, 311 రెడ్ విత్ సార్ 3 class 5. 3 class 5 అనేది కామన్ ఇంటెన్షన్ అండి. అంటే ఒకళ్ళు కానీ, లేదా అంతకన్నా ఎక్కువ మంది కానీ కలిసి చేస్తే ఒక మైండ్ లో ఒక ఇంటెన్షన్ పెట్టుకొని, ఒక విధంగా పెట్టుకొని చేస్తే దాన్ని 3 class 5 కిందకి వస్తుందండి అది. ఓకే.
ఇప్పుడు ఈ 111 ఏదైతే మీరు ఇంకోటి ఏదో రిఫర్ చేస్తున్నారు, అవును, 111. ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ మధ్య మాకు చట్టాలని మారిపోయేసరికి ఏ సెక్షన్ ఏందనేది మాకు అంత త్వరగా రావట్లేదు. బట్ ఎనీవేస్ 3(1) వచ్చేసరికి ఏమవుతుందంటే ఎనీ కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ కిడ్నాపింగ్ 11 ఏం చెప్పారు 111 క్లాస్ 111 రెడ్ విత్ 3 క్లాస్ 5. 111 అంటే ఇవన్నీ 111 ఈజ్ మేజర్ అఫెన్స్ అండి ఇప్పుడున్న వాటిల్లో. ఓకే. సో 111 ఇస్ ది మేజర్ అఫెన్స్. దీనికి 111 కింద కూడా మీకు మంచి పనిష్మెంట్ కూడా మీకు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ కూడా ఉంది 111(4) లో. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కనుక చేస్తే 111(4) మరి ఇవ్వాలి. మన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కాపీ మెయిన్ గా కంప్లైంట్ ఏమి ఇచ్చారనే దాన్ని బట్టి ఈ సెక్షన్ అప్లికబిలిటీ ఉంటుంది. బట్ 111 ఇస్ ది మేజర్ అఫెన్స్ అండి ఇక్కడ ఉన్న ఓకే. వాటిలో. దానికి లైఫ్ కూడా పడే ఛాన్స్ ఉంటుందండి ప్రూవ్ అయితే? లైఫ్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది, పనిష్మెంట్ విత్ లైఫ్ కూడా పడే ఛాన్స్ ఉందండి 111 క్లాస్ 2 లో చెప్పారు. సో దాని ప్రకారంగా ఇది మాత్రం ఖచ్చితంగా 7 years కన్నా పెద్ద అఫెన్స్ ఉన్న సెక్షన్ ఇది. ఓకే. సో మరి దీన్ని ఏమన్నా మరి దీని ప్రకారంగా వాళ్ళు ఏమన్నా మరి కస్టడీలోకి తీసుకున్నారో అనేది కూడా చూడాలి. ఉమేష్ యాదవ్ ఇంకొక చిన్న డౌట్ అండి, ఇప్పుడు బెయిలబుల్లేనా ఇవి ఇప్పుడు పెట్టిన సెక్షన్లు? సెక్షన్లు అన్ని బెయిలబుల్ సెక్షన్స్ అంటే ఒకటే. నాన్ బెయిలబుల్ సెక్షన్ అంటే బెయిల్ రాదని కాదండి. నాన్ బెయిలబుల్ సెక్షన్ అంటే మ్యాజిస్ట్రేట్ గారి ముందో లేదా హైకోర్టులోనో బెయిల్ కి మూవ్ చేసుకోవాలంటే. ఓకే. సో బెయిలబుల్ సెక్షన్స్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అనేది మంచిగా పనిష్మెంట్ అంటే 41 years అరెస్ట్ చేయొచ్చా డైరెక్ట్ గా. ఇప్పుడు 111 సెక్షన్ ప్రకారంగా వాళ్ళు పెట్టిన దాని ప్రకారంగా మరి కంప్లైంట్ కూడా ఒకసారి వెరిఫై చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఓకే సార్. ఆ సెక్షన్ ప్రకారంగా అయితే వాళ్ళు అరెస్ట్ చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమేష్ చంద్ర గారు. థ్యాంక్ యూ వర్మ గారు. రైట్ వెంకటరెడ్డి గారు, ఇదండి పరిస్థితి. లైఫ్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది ఒక సెక్షన్కి సంబంధించి, 111కి సంబంధించి. ఇంకా నయం ఉరిశిక్ష చేస్తారని చెప్పలేదు సంతోషం లాయర్ గారికి. ఉరిశిక్ష చేస్తున్నారు సాయంత్రం పూట రాయచోటి. సాయంత్రం ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు, ఉరిశిక్ష చేస్తారని చెప్పలా. సంతోషం దగ్గర విషయం సార్. ఎందుకంటే ఎందుకండి మీరు చెప్పిన ఆయన జనసేన నాయకులు అవును ఆయన మనోభావం జోగినేని